సంగారెడ్డి జిల్లా సదాశివపేట రోటరీ క్లబ్ హెల్త్ క్యాంప్ స్థానిక రవీంద్ర మోడల్ హై స్కూల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన సీనియర్ కిషోర్ కుమార్, శ్రీనివాస్ మరియు డాక్టర్ మిత్ర బృందం, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పలువురు మాట్లాడడం జరిగింది. తర్వాత మాజీ ఇంజనీరింగ్ చీఫ్, సదాశివపేట పట్టణవాసులు, రోటరీ క్లబ్ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, పూజనీయులు ఓదెల స్వామి గారు సన్మానించాలని కోరుతున్నాం. ధ్యాస పదే పదే మనసు నందు నిలుపుమా. థ్యాంక్ యూ మాతాజీ. స్టార్ట్ అయితే పెద్దలు అందరూ కూడా ప్రారంభించవలసిందిగా డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారిని కోరుతున్నాం. అలాగే కిషోర్ సార్, వెంకటరామన్ సార్, మిగతా అందరూ కూడా దయచేసి నమస్కారం. నా పేరు రాజశేఖర్ అండి. రాజేష్ అంటారు, రాజు అంటారు. సో నా పేరు ఓదెల రాజశేఖర్, ఓదెల ఈశ్వరయ్య మనవడిని, ఓదెల ప్రభు గారు అబ్బాయిని. సో మీ సదాశివపేట వాస్తవ్యులే, కాకపోతే ఇక్కడ ఎక్కువ రోజులు పెరగలేదు మేము. సో ముందుగా మన గౌరవనీయ ముఖ్య అతిథి, మన శాసనసభ్య సభ్యులు, మన ప్రియతమ నాయకులు అన్న ప్రభాకరన్కి నమస్కారం అన్న. ప్రతి కార్యక్రమానికి మనకి ఎంబడి ముందుండి నడిపించే ప్రభాకరన్కి మనకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక్కసారి అందరూ ప్రభాకరన్కి ఒక చప్పట్లు కొట్టాలని. అలాగే వేదికను అలంకరించిన రోటరీ క్లబ్ సదాశివపేట్ ప్రెసిడెంట్ ప్రభుగుప్త గారు, సెక్రటరీ అశోక్ గారు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, ముఖ్య సూత్రధారి ఈ రోజు మన మెడికల్ క్యాంప్కి డాక్టర్ మాలతి మేడం, డాక్టర్ రామకృష్ణ గారు, అండ్ అందరూ వైద్యులు. ఈ రోజు ఎంతమంది గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బట్ హైపర్ టెన్షన్ ఎలా వస్తుంది? ఎక్కువ ఒబేస్గా ఉన్న వాళ్ళకి. సో ఇది లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. మామూలుగా మనమైతే ఒక 20 మనకి ఇన్ని ట్రాన్స్పోర్ట్ కానీ, లోకల్గా ఊర్లో తిరగడానికి కానీ, ఎక్కువ అందరూ స్కూళ్ళకి కానీ పిల్లలంతా కూడా నడిచిపోయేటోళ్ళు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఇంటి దగ్గరికి ఆటో వస్తుంది. ఇలాంటి పేరెంట్స్ ఎవరన్నా వాళ్ళని స్కూల్ దగ్గర వదిలిపెట్టడము, మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకోవడము అట్లా జరుగుతుంది. సో ఇంత చిన్న వయసులో కూడా పిల్లలకు ఏమాత్రం ఎక్సర్సైజ్ లేకుండా పోతుంది. అందువలన వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒబేసిటీ అనే ఒక ప్రాబ్లం ఇప్పుడు రీసెంట్గా ఇట్ హ్యాస్ బికమ్ ఎండమిక్ ప్రాబ్లం. వరకు నాకు ఇక్కడ సర్వీస్ చేయడం అనేది చాలా చాలా ఐఎమ్ ఎగ్జైటెడ్ టు సర్వ్. ఐ వాంట్ టు షేర్ దిస్ మై ఫీలింగ్. ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తాను. అదే ప్రకారం నేను అందరికి చెప్పాను, అన్ని ఆలయ సంఘాలు వాళ్ళు కూడా ఈ సేవలో పాల్గొనాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతే. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రభాకర్ గారి సహాయం. నెక్స్ట్ కార్యక్రమాల్లో ఆయన సహాయం మనకు కోరుతున్నాను. ప్రభాకర్ గారు మాట్లాడడం కోరుతున్నాను. రవీంద్ర మోడల్ హై స్కూల్లో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి రోటరీ క్లబ్ మొట్టమొదటిసారి మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి దిశగా మరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గౌరవనీయులు ప్రభుగుప్త రిటైర్డ్ ఈఎన్సీ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ కిషోర్ గారు చాలా మంచిది. మరి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా అని మరి ఒక మంచి నానుడి. మరి అదే కాకుండా మానవ సేవయే మాధవ సేవ అని మనకి
అనాదిగా వస్తున్నటువంటి నానుడి. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా మరి ఈ రోటరీ క్లబ్ వాళ్ళకి నాదో చిన్న సూచన, ఈ వర్షాకాలం వచ్చే చిన్న చిన్న వ్యాధులు కానీ లేకపోతే చిన్నపిల్లల స్కూల్లో వాళ్ళకి కంటి పరీక్షలు చేయించడం కానీ మరి అలాగే కంటి పరీక్షలు చేయించడం కానీ ఇక్కడ చూసిన అరేంజ్మెంట్స్ అవి చూస్తే యాక్చువల్లీ ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్. చాలా బాగా చేశారు. ఇక్కడికి వచ్చిన పేషెంట్ వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చిన టీంకి మ్యాక్సిమం క్రమశిక్షణ తోటి లైన్లో వచ్చి ఏమి రికమెండేషన్ లేకుండా సిఫార్సు లేకుండా 1 by 1 వచ్చి మన నిబద్ధత కూడా మనం చూపించుకోవాలి. At the same time, I request all the doctors who are participating in this camp to sincerely dedicate and work to recognize that, to diagnose the cancer patients, to guide them properly, and to extend whatever help they can. Actually, cancer గురించి యాక్చువల్గా నవేడేస్ ఇప్పుడు పెరిగిపోతుంది క్యాన్సర్. ఎందుకంటే ఒకటి ఏంటంటే లివింగ్ ఏజ్ పెరిగిపోతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. వృద్ధులైన కొంది ఏదో ఒక రోగంతో మామూలుగా వస్తే గుండె రోగాలు కానీ ఈ రకంగా క్యాన్సర్ ఒకటి ఇన్సిడెన్స్ పెరుగుతుంది. దాంట్లో ఏంటంటే కొన్ని మనం నివారించలేనివి ఉంటాయి, అంటే జన్యుపరంగా వచ్చినాయి, జెనెటికల్గా వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే మనకున్న అలవాట్లను బట్టి జన్యుపరంగా వచ్చినట్టుకి మనం ఏం చేయలేము. కానీ స్మోకింగ్, ఈ జంక్ ఫుడ్, కొంచెం క్రమశిక్షణతో ఎక్సర్సైజ్ చేస్తాం, ఇటువంటి వాటితోటి మద్యపానం తగ్గించుకుంటాం, వీటితో కొంతవరకు మనం కొంత నియంత్రించుకోవచ్చు. క్యాన్సర్ డిటెక్షన్, అఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే అసలు రాకుండానే చూసుకుంటాం ముఖ్యం. వచ్చినాక ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. తొందరగా రోగాన్ని గుర్తుపట్టుకుంటాం, కానీ దానికి తగినట్టుగా చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నయమైపోతుంది. ఇప్పుడు ఇందాక ఒక మాతాజీ ఒక పాట పాడారు ఇందాక, దాంట్లో ఎంత మీనింగ్ ఉందంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ క్యాంప్కి ఆమె ఒక రకమైన గైడెన్స్, మార్గదర్శకం చేశారు. అది అంటే కొన్ని పట్టుదల ఉండాలి, కొన్ని క్రమశిక్షణ ఉండాలి, నిబద్ధత ఉంటే ఏదైనా సాధించవచ్చండి. దానికి పేషెంట్ కోఆపరేషన్ చాలా కావాలి, డాక్టర్ డెడికేషన్ కూడా తప్పకుండా చాలా కావాలి. యాక్చువల్లీ ఐ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ ద రోటరీ క్లబ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఈవెంట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.